నమస్తే. అధికారం ఏర్పడి దాదాపు 5 నెలలు అవుతున్నది. 5 నెలల్లో ప్రతిపక్షాలు వరుసగా విమర్శలు చేస్తా ఉన్నాయి. మొన్నదాకా ఆర్ఆర్ ట్యాక్స్ అన్నది, ఇప్పుడేమో యూ ట్యాక్స్ అంటున్నారు అటు బీజేపీ నాయకులు ఎల్ఎటి మహేశ్వర్ రెడ్డి గారు. సో మాట్లాడదాం, అసలు ఈ యూ ట్యాక్స్ ఏంది, ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ఏంది, ఈ వడ్ల కొనుగోలు మీద 500 బోనస్ ఏంది, సో ఇదంతా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారు, సో ఎట్లా చూస్తారు? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా విమర్శలు, అటు బీజేపీ ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నది, కొత్తగా యూ ట్యాక్స్ అనేది తెర మీద తీసుకొచ్చింది. నిజంగా మీ మంత్రులు ట్యాక్స్లు వసూలు చేస్తున్నారా? వసూలు చేస్తే ఎక్కడికి పంపిస్తున్నారు ఈ వసూలన్నీ కూడా? ఏంది అసలు? ఒకసారి కర్ణాటక రాష్ట్రంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నా మిత్రుడు పరమేశ్వర, దళిత సోదరుడు, అతను కూడా విద్యావేత్త. అతను ఒకసారి నాకు కలిసినప్పుడు కర్ణాటక గవర్నమెంట్ పోయినా, అక్కడ ఏం నడుస్తుందంటే 40% ట్యాక్స్ అనమాట. బీజేపీది 40% ట్యాక్స్. మీరు ఎవరినైనా కానీ కర్ణాటకలో బీజేపీ వాళ్ళు ఏం చేసిరంటే మా ప్రభుత్వాన్ని, మేము ఒక దళిత సోదరుని ఉప ముఖ్యమంత్రి పెడితే కూలదోసిరు. ఎట్లా కూలదోసిరు అంటే డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని కాంగ్రెస్ జనతాదళ ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రభుత్వంలో ఎవరు తీసుకొచ్చారు అంటే అత్యంత అవినీతి పరుడు. మీరు నెట్లో కొట్టండి, యడ్యూరప్ప పేరు కొట్టగానే వస్తుంది. మైనింగ్ కుంభకోణంలో జైల్లో ఉన్నాడు ఆయన. ఆయనను తీసుకొచ్చి ముఖ్యమంత్రి కూటమి మీద మా ప్రభుత్వాన్ని కూలగొట్టి తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వం ఎందుకు పడిపోయిందంటే 40% ట్యాక్స్ వసూలు చేశారు. ఎవరినైనా అడగండి, మంత్రులు చెప్పారు, వాళ్ళ మంత్రులు మీడియాకు చెప్పారు 40% ట్యాక్స్ గురించి, వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పారు, బీజేపీ ఎమ్మెల్యేలు. కాబట్టి అది వాళ్ళ అలవాటు, వాళ్ళ సంస్కృతి. మా దగ్గర అలాంటి అలవాట్లు, అలాంటి సంస్కృతులు లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేశం గురించి ప్రాణాన్ని సైతం వదిలేయడానికి సిద్ధమైనటువంటి వ్యక్తి. అతను మన 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 దేశ సరిహద్దు లోపల నిద్ర లేని రాత్రులు గలిపాడు. మాకు చెప్పిండు, ఎన్నోసార్లు చెప్పిండు. పెద్ద పెద్ద దోమలు గరుస్తుంటే కూడా బయట పండుకున్నాను, నేను చెట్ల కింద పండుకున్నా అని చెప్పిండు. అట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి, ఆ విధంగా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి, ఆయన మిగ్ పైలట్ విమానాలను నడిపే వ్యక్తి, అతను యుద్ధంలో ప్రాణాన్ని సైతం వదిలేసుకోవడానికి ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి గురించి ఈ విధంగా అవాస్తవాలు, అబండవాలు మాట్లాడితే నేను మన దేశంలో ఉన్న మిలిటరీ దళాలు, ఎయిర్ ఫోర్స్, నేవీ కూడా వాళ్ళందరూ కూడా బాధపడతారు. ఒక వ్యక్తి ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలు చేయడానికి వస్తే ఇలాంటి వాళ్ళని విమర్శిస్తున్నారని బాధపడే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. కానీ మహేశ్వర్ రెడ్డి గారు ప్రధానంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఉత్తమ్ గారు వచ్చినా, మంత్రులు వచ్చినా మేము ఆధారాలు బయట పెడతామని అంటున్నారు కదా, ఎట్లా చూస్తుంది? అదే చెప్తున్నాను, ఇప్పుడే మీకు చెప్పిన ఇంతకుముందు మహేష్ రెడ్డి దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం కూడా బట్టగాల్సి మీదేసే ఆధారాలు. ఇప్పుడు 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని 100 కోట్లు చేతులు మారినాయని చెప్తున్నాడు. నేను చెప్తున్నా, అసలు సేకరించిందే 35 లక్షలు. నువ్వు ఆర్టీఐ కింద అప్లై చేయి, ఇమీడియట్లీ ఇప్పిస్తాం, నీకే ఇప్పిస్తాం. నువ్వు అప్లై చేయి, నీకు ఇప్పిస్తాం. మేము ఎంత సేకరించినాం అనేది. మేము 35 లక్షలే సేకరించినాం. అసలు మా టార్గెటే 50 లక్షలు ఉంది. నువ్వు ఏ విధంగా నువ్వు 1,50,00,000 మెట్రిక్ టన్నులను మాట్లాడుతున్నావు అంటే ఇవంతా కూడా అబద్ధాలు, అవాస్తవాలు. తను మాట్లాడుతూ ఈ విధంగా కొత్త కొత్త పేర్లు పెట్టి ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అంటే మీడియాలో కవరేజ్ వస్తుందని చెప్పి చూస్తున్నారు తప్ప ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. మేము ప్రజలకు సేవ చేయడానికి గత ప్రభుత్వంలో ఒరేస్తేనే ఉరి అని చెప్పి కేసీఆర్ మాట్లాడితే ఈ బీజేపీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. అప్పుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే ఫామ్ హౌస్లో వరి పండిస్తున్నాడో అక్కడికే పోయి డ్రోన్ కెమెరాలు పెట్టి వీడియో తీయించి రైతులకు అందరూ కూడా భరోసా కల్పించినాడు. మీరందరూ కూడా వరి వేయండి, ఈ ప్రభుత్వం ఏ విధంగా కొనదో నేను చూస్తా, మీరు పండించిన పంటను తీసుకుపోయి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పడేద్దాం మనం అని ఆ విధంగా రైతులకు భరోసా కల్పించి ఆ రోజు ప్రభుత్వంతో మెడలు వంచి రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనే విధంగా చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ విధంగా వీళ్ళు ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు వచ్చి ఈ విధంగా మాట్లాడితే ఎవరు నమ్ముతారు? కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది వడ్ల కొనుగోలు మీద 500 బోనస్ అన్నది. కానీ ఇలా 500 బోనస్ కేవలం సన్నాలకు మాత్రమే అంటూ మాట దాటి వేస్తుంది అంటున్నారు. ఎట్లా చూస్తారు? మేము గతం లోపల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము దీర్ఘకాలిక రుణాలు మాఫీ చేస్తామా, స్వల్పకాలిక రుణాలు మాఫీ చేస్తామని చెప్పలే, రుణమాఫీ అని చెప్పినాం. కానీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఏం చేసినాము? దీర్ఘకాలిక రుణాలు కూడా మాఫీ చేసినాం, స్వల్పకాలిక రుణాలు కూడా మాఫీ చేసినాం. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చెప్పారు, తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు చెప్పారు. మేము సన్న వడ్లతో స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 6-7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. అయినా సరే ఇచ్చిన మాట కట్టుబడి సన్న వడ్లతో ప్రారంభిస్తున్నాం. రేపు దశల వారీగా దొడ్డు వడ్ల కూడా ఇస్తామని ఇంత స్పష్టంగా చెప్పారు. ఎక్కడ కూడా ఇచ్చిన మాటకు వెనకపోయేది లేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసిన సందర్భం లోపల ప్రాధాన్యతలు అనేవి కొద్దిగా వెనక ముందు జరగవచ్చు. ఎలక్షన్స్ కోడ్ ఉంది, ఒక కోడ్ కాగానే ఒక కోడ్ వచ్చింది. మా దగ్గర మహబూబ్నగర్ జిల్లా లోపల రంగారెడ్డి జిల్లాకు లింక్ అయిపోయి మా 2 జిల్లాలకు కోడ్ వచ్చేసింది.
అందరికంటే ముందు వచ్చేసింది, ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందే కోడ్ వచ్చింది. కాబట్టి ఈ విధంగా కోడ్స్ రావడం మూలంగా కొంత ఆలస్యమైన మాట వాస్తవం. కానీ ఇంతకుముందు కూడా నేను ముఖ్యమంత్రి గారితోనే ఈరోజు మన బుద్ధ జయంతి ఉత్సవాల్లో మారేడుపల్లిలో పాల్గొన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు స్పష్టంగా, 15 ఆగస్టు రోజు ప్రతి పల్లెలో గ్రామ పంచాయతీ కానీ పాఠశాల కానీ జెండా ఎగిరేసే లోపలనే 2 లక్షల రూపాయలు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 1 లక్ష రూపాయలు చేసింది, ఈ రోజు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఇదంతా కూడా రైతులకే, వేరే వాళ్ళకి కాదు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం వ్యవసాయానికి ఎన్ని మోటార్లు ఉన్నా సరే 1 రూపాయి లేకుండా మనం ఉచితంగా విద్యుత్ ఇచ్చినాం. ఈ రోజు కూడా 24 గంటల విద్యుత్ వ్యవసాయానికి ఇస్తున్నాం. అది కూడా 1 రూపాయి కూడా లేకుండా ఇస్తున్నాం. ఓన్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటున్నాం. అప్పుడు 10 రూపాయలు ఉండే, తర్వాత 20 అయింది, ఇప్పుడు 30 రూపాయలు. అది ఓన్లీ మెయింటెనెన్స్. ఒక్కొక్క రైతుకు 8-10 లక్షల రూపాయలు సేవ్ అయింది. అది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి ఒక వరం లాంటిది. ఎందుకంటే కరెంటు బిల్లు ఒక 10 లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుండే 20 ఏళ్ళ. ఆ 10 ఏళ్ళు మాది, ఈ 10 ఏళ్ళు వీళ్ళది. వీళ్ళు తీసేస్తే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి వీళ్ళు తీయలేదు. వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇప్పుడు గ్రామాల్లో ఉండేది ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయ కూలీలే. వాళ్ళందరూ కూడా 700 రూపాయల వరకు బిల్లు ఆల్రెడీ మాఫ్ అయిపోయింది. ఎక్కడ కూడా బిల్ కడతలేరు. 200 యూనిట్లు అంటే 700 రూపాయలు, అది కూడా స్టార్ట్ అయిపోయింది. మేము పల్లెల్లో పోతున్నాం, ఎక్కడ బిల్ కట్టట్లేదు. సో కాబట్టి మా ప్రభుత్వం అన్ని కూడా చెప్పినవన్నీ కూడా వాగ్దానాలు పూర్తి చేస్తాం. ఎక్కడ కూడా వెనకపోయేది లేదు. కొద్దిగా ప్రాధాన్యత క్రమంలో ఎలక్షన్ కోడ్ మూలంగా, కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మూలంగా, ఈ అప్పుల మూలంగా కొంత ఆలస్యమైనప్పుడు కూడా ప్రజలంతా కూడా ఓపికగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు 2 బెడ్రూమ్ ఇండ్లు కడతామన్నారు కేసీఆర్ వాళ్ళు కట్టలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇయ్యలేదు. ఏం కూడా ఔటర్ రింగ్ రోడ్ కడతామన్నారు, ఏది కట్టలేదు. మేము జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద ఔటర్ రింగ్ రోడ్ కట్టినాం. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినాం. అదేవిధంగా మన ఐఐటి హైదరాబాద్ తీసుకొచ్చినాం. ఇవన్నీ సోనియా గాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. ఐఐటి హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను ఉన్నాను, సోనియా గాంధీ గారు ఇనాగ్రేట్ చేశారు. సోనియా గాంధీ గారు ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రం గురించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 16,000 కోట్ల సర్ప్లస్ బడ్జెట్తో కూడిన రాష్ట్రాన్ని ఇచ్చింది. మన ప్రాంతానికి నీళ్లు రావాలని, నిధులు రావాలని, నియామకాలు రావాలని, మన ప్రాంతంలో నిరుద్యోగ యువకులు, రైతులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, ఈరోజు హరీష్ రావు లాంటి వాళ్ళు ఏ విధంగా మీరు దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ గారిని పిలుస్తారు అని చెప్పి ప్రశ్నిస్తుందంటే చాలా మంది ఈరోజు హరీష్ రావు లాంటి వాళ్ళు సిగ్గుతో తల వంచుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు, సోనియా గాంధీ గారి చొరవ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను 14లో. రాజయ్య ఆ రోజు అనుకోకుండా నోరు జారి సోనియా గాంధీ గారి మీద అంటే ముఖ్యమంత్రి గారి మైక్ తీసుకొని అది తప్పు మాట, సోనియా గాంధీ గారి మూలంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పడం జరిగింది. ఈ ఫోటో చూసిరు మీరు. ఇక్కడ ఆల్రెడీ ఈ యొక్క ఫోటో లోపల కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు అందరు కూడా సకుటుంబ సపరివారంగా, అంటే వారి యొక్క సతీమణులు, వాళ్ళ కొడుకులు, మన్మన్లు అందరు కలిసి వీళ్ళందరూ పోయి అక్కడ సోనియా గాంధీ గారు కాళ్ళు పట్టుకొని వచ్చారు. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా సోనియా గాంధీ గారిని ఎట్లా పిలుస్తారు అంటే, తెలంగాణలో మనం ఒక పూట ఎవరింట్లో అన్నం తింటే కూడా యాద్ చేసుకుంటాం. అరే పలానా ఊరికి పోయింటాను, ఆకలినండి, వాళ్ళ ఇంట్లో మాకు ఆకలైన టైంకు అన్నం పెట్టినాను. తెలంగాణ రాష్ట్రాన్ని, సంపన్న తెలంగాణ రాష్ట్రాన్ని 16,000 కోట్లతో ఇస్తే ఈరోజు అవినీతిమయంతో దోచుకున్నారు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారని తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు బాధపడుతుంది. అని బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అంటున్నారు, బలిదేవతను ఎట్లా ఆహ్వానిస్తారు తెలంగాణకు అంటున్నారు. నిజంగా బలిదేవతనా సోనియా గాంధీ? కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, సుష్మా స్వరాజ్ గారు ఏం చెప్పారు పార్లమెంట్లో? ఆమె తెలంగాణ ఇవ్వడానికి ఒక పెద్ద అక్క అయితే నేను ఒక చిన్న అక్కను, చిన్న అమ్మను అన్న విధంగా ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు చెప్పడం జరిగింది. ఒకసారి సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ రికార్డులో ఏం మాట్లాడింది అనేది తెలుసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ ఏం చెప్పిండు, బిడ్డను కానీ తల్లి చచ్చిపోయిందని చెప్పిండు. అంటే తెలంగాణను ఏ విధంగా అగౌరవపరిచిండు ప్రధానమంత్రి మోడీ అన్నది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ విధంగా ఆ విధంగా మాట్లాడతాడు? తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగులు, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 1,200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ ఆత్మహత్యలు చేసుకునే కుటుంబాలను ఎప్పుడు పరామర్శించలేదు, వీళ్ళు ఏం చేయలేదు. ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అసలు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి? అసలు బీఆర్ఎస్ అయితే బోని కూడా చేయదు. కాంగ్రెస్ పార్టీకి మేము ముందు నుంచి కూడా అదే చెప్తున్నాం. 9 నుంచి మాకు 13 సీట్ల లోపల వచ్చే అవకాశం ఉందని మా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ అయిన తర్వాత రివ్యూ మీటింగ్ పెట్టి స్పష్టంగా చెప్పిండు. వస్తే 9 వస్తాయి, లేదంటే 13 సీట్లు వస్తాయని చెప్పిండు. మేము దానికి కట్టుబడి ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. కేవలం ప్రతిపక్షాలు విషం చిమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాయి తప్ప అంతకుమించి ఏం లేదు. ఖచ్చితంగా సోనియా గాంధీ గారు వస్తారు. సో ఏదైతే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని
అంగరంగ వైభవంగా చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో 13 సీట్లు ఖచ్చితంగా వస్తున్నట్టు ధీమా వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.